మరి పాల్ గారు జ్ఞాపకం చేశారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మార్కు సువార్త చదవబడినటువంటి వాక్య భాగములో మనం చూస్తాం, ఉదయము 9 గంటలకని 15వ అధ్యాయం 24వ వచనంలో కనబడుతుంది. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు అయ్యను. తిరిగి మరలా 33వ వచనంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు. బయట చూడండి ఒకసారి, మబ్బు వేసింది, చల్లని 3 గంటలు. ఈ టైము మెన్షన్ చేయబట్టానికి గల కారణం నా వచనాన్ని నేను చదివి ముందుకు వెళ్తాను. లూకాసు సువార్త 23వ అధ్యాయంలో 46వ వచనం నేను చదువుతూ ఉంటున్నాను. 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచారు. ఇప్పుడు 9 to 3 గంటలు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సంఖ్యాకాండం దగ్గరికి వస్తే, సంఖ్యాకాండము 28వ అధ్యాయము ఆయన చెప్పారు, కానీ వాక్యాన్ని కూడా చూపించుంటే బాగుండునని నేను అనుకుంటున్నాను వెనకాలండి. 28వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మరియు అతి శ్రేష్టమైన మాటల్లో కూర్చున్న చాలా మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా సింహము మనకి ఎంత ముందుకు తీసుకెళ్ళాలి. మరి నిర్దోషమైన ఏడాదియగు 2 మగ గొర్రె పిల్లను ప్రతి దినము 2 గొర్రె పిల్లలు అర్పించాలి. తర్వాత వచనంలో చెప్తున్నాడు, వాటిలో 1 గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను అర్పించవలను. ఉదయము సాయంకాలము. క్రింద 6వ వచనం దగ్గరికి వస్తే ఇది ఇంపైనటువంటి సువాసన అంటున్నాడు దేవునికి. కనుక దేవాలయంలో ఉదయమును సాయంకాలము అనేటటువంటిది. చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ అనేటటువంటి ఆయన రాస్తున్నటువంటి తన చరిత్రలో యూదుల కాలమానం ఎలా లెక్కగడతారు అంటే, సాయంకాలం నుండి తిరిగి మరలా సాయంకాలము వరకు. కనుక వారి యొక్క కాలమానము సాయంకాలము 6 గంటల నుంచి తిరిగి మరుసటి రోజు సాయంకాలము 6 గంటల వరకు. కనుక ఉదయం అనేటటువంటి మాటకు కూడా మనం చూస్తే అపోస్తలుల కార్యములలో అంటాడు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, మీరు వీరిని ఏమనుకుంటున్నారంటే మీరు త్రాగి మత్తులై ఉన్నారు అని అనుకుంటున్నారు అంటాడు. ప్రొద్దు పొడిచి జామ్ అంటున్నాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్ NIV దగ్గరికి వస్తే ఇన్ ద మార్నింగ్ 9 AM అంటాడు. చదవండి ఒకసారి బైబిల్ మీరు, ఇన్ ద మార్నింగ్ 9. అలాగే అపోస్తలుల కార్యం దగ్గరికి వచ్చేటప్పటికే మధ్యాహ్నం 3 గంటలకి పేతురు యోహానులు ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంకు వెళ్తున్నారు. ఈ సందర్భాలు మనకు గుర్తు చేస్తున్నటువంటిది ఏమిటి అంటే, యాజకుడు ఉదయము 9 గంటలకు అలాగే సాయంకాలము 3 గంటలకు దేవాలయములో గొర్రె పిల్లను నైవేద్యము ఇచ్చే సమయం. కనుకనే ఉదయము 9 గంటలకు సిలువ ఆయనను వేశారు. మధ్యాహ్నము 3 గంటలకు ఆయన తన ప్రాణమును విడిచిపెట్టాడు. ఇది రీజన్. ప్రతిదీ కూడా బైబిల్లో వ్రాయబడినటువంటిది, ప్రతిదీ కూడా లేఖనములు నెరవేర్పు చేసినటువంటిది. చివరిగా మాట్లాడుతూ ఆ తల్లి చెప్పిన విషయము ఆయన సంపూర్తి చేసినందుకేనే సమాప్తమైనది అంటున్నాడు. తిరిగి మరలా మనం ఆ మాట ఎక్కడ వింటాము అంటే, పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్తూ ఉంటున్నాడు, నా పరుగు నేను తుదముట్టించి తిని, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, అలాగే నా కొరకు ఒక కిరీటం ఉంచబడినది.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చక్కగా మొదటి మాటలో తండ్రి అంటున్నాడు, రెండవ మాట, మూడవ మాట, నాలుగో మాట, ఐదవ మాట, ఆరో మాట అయిపోయిన తర్వాత మరలా తిరిగి చివరి మాటలో తండ్రి అని ఆయన పిలుస్తున్నాడు. ఆయనకును తండ్రికి అనగా దేవుడైనటువంటి యెహోవాకును ఉన్నటువంటి సంబంధము మనకు తెలియజేస్తుంది. రెండవది, ఎందుకు చివరిది ప్రార్థనతో ముగిస్తూ ఉంటున్నాడు? అది కూడా ప్రశ్న. అప్పగించుచున్నాను అని. యూదయ సాంప్రదాయంలో ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా ముగింపు వారి కుటుంబమును ప్రార్థనతోనే ముగించుకుంటారు. ఆ ముగించుకుంటూ వారి కుటుంబంలో చేసే ప్రార్థనలు ఏమంటారంటే, మా ఆత్మలను మీ చేతికి అప్పగించుకుంటున్నాము, మీరు దానికి నెమ్మదినిచ్చి తిరిగి మరలా సూర్యోదయము మేము చూడు లాక్కున్నాం. యూదయ సాంప్రదాయమును బట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తనకున్న అధికారమును సిలువలో ఆయన చాటుతూ ఆయన చెప్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడ మేము పట్టించామనుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే మేము అబద్ధ సాక్ష్యము చెప్పామనుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు అధికారం లేకపోయినా మేము చంపటానికి మరి క్రీస్తుని అప్పగించామనుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా చంపేశామనుకుంటున్నారు. కానీ ఆయన ముందుగానే చెప్పాడు, నాకు ప్రాణము పెట్టుటకును తీసుకొనుటకును నాకు అధికారము ఉన్నది. కనుక నేనంతట నేనే కానీ ఆ ప్రాణమును పెడితేనే కానీ మరి ఎవడు కూడా తీసుకొనలేడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిలువలో ఆయన పలికిన మాటలు, ఆయన స్వాధీనానుభావము, ఆయనకున్నటువంటి సంపూర్ణత, సమర్పణ అన్నిటినీ కూడా మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యములో ఇక్కడ ఉన్నటువంటి మనమందరం, అలాగే రేపు బాప్తిసం తీసుకునే ఉన్న బిడ్డలకు కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం ప్రవేశించాం రక్షణలోనికి. రేపు ఈస్టర్ రోజున బాప్తిసం తీసుకుని వారు ప్రవేశిస్తూ ఉంటున్నారు. ప్రవేశించటం పెద్ద గొప్ప ఏమి కాదు, కానీ దానిని కొనసాగించటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానిని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానిని సంరక్షించుకోవటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించి మరొక సంవత్సరం అనే తరుణాన్ని ఇచ్చినాడు. అందుకే ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపనలో ఆయన మొదటిగానే మనల్ని క్షమిస్తున్నాడు, రెండవదిగా దాని సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు, మూడవదిగా ఆ ప్రేమను ఆయన కనపరుస్తూ ఉంటున్నాడు, నాలుగవదిగా ఆయనకున్నటువంటి తృష్ణను ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు, ఐదవదిగా మనము చూస్తే ఆయన యొక్క అధికారమును, ఆయన ఆధిపత్యమును, ఆరవదిగా మనము చూసినప్పుడు సంపూర్తి చేశాననేటటువంటి గొప్ప సంతోషముతో ఆయన చూపిస్తున్నటువంటి మోడల్ సిలువలో ఏమిటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాన్ వెస్లీ గారు కూడా మోడల్ ఆర్నమెంట్ అనేటటువంటి మాట నిత్యము మనం దానిని జ్ఞాపకం చేసుకోవాల్సిన విధానం ఏమిటి అంటే, నీవు ఎలాగూ దేవుడిచ్చిన దానిని కాపాడుకోగలుగుతున్నావు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇందాక ప్రారంభంలో నేను చెప్పాను, ఈ సంవత్సరం ఇక్కడ, వచ్చే సంవత్సరం అక్కడ అని. పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటూ అంటే ఆవిడ ఇంకొక మాట అంటుంది, అక్కడికి వెళ్ళే టైంకి ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో చెప్పలేం. అది దేవుని యొక్క కృప. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి తరుణం ఒకవేళ ఇదే రక్షణ దినము అయితే, నీవు దానిని పరిపూర్ణంగా నీ జీవితంలో నీవు అనుభవించగలిగేటటువంటి కృపను నీవు
పొందుకోగలుగుతూ ఉంటున్నావా? ఎంతమంది మాట్లాడినా మూలం ఏమిటంటే బైబిలే. బైబిల్ ఏం చెప్తూ ఉంటుందంటే ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. అందుకనే సిలువ సమయంలో ఆయన ముగింపుకు వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. అక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ కొంతమంది శిక్షించినటువంటి వారు, రాత్రి పట్టబడే సమయంలో మల్కనేటటువంటి వాడు, వీరందరూ కూడా గ్రహించినటువంటిది ఏమిటంటే యేసయ్య నిజముగా దేవుని కుమారుడు. కనుక ఈ దినాన్న నీవు నేను కూడా అది గ్రహించగలిగితే సిలువలో ఆయన చేసినటువంటి త్యాగమునకు ఆయనకు మనం ఇచ్చిన గొప్ప నివాళి. ఎవరైనా చనిపోతే మనం ఏదో దండ పట్టుకుని వెళ్తాం, లేకపోతే రీత్ పట్టుకుని వెళ్తాం, గౌరవార్థం. ఇది నాన్న ఆ పరిమళం అనేటటువంటిది దేవుడు నీ నుంచే కోరుకుంటూ ఉంటున్నాడు. ఆ సువాసన అనేటటువంటిది నీ నుంచే కోరుకుంటున్నాడు. కనుక అటువంటి పవిత్ర జీవితాన్ని నీవు జీవించి దేవుని సన్నిధిలో నీవు ఆయనకు మహిమకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను. చాలా వర్తమానాలు 40 దినములు చాలామంది మరి పాలు పొంది విన్నారు. ఈ దినాన కూడా చాలామంది వచ్చారు, బయట ఉన్నారు, లోపల బయట ఎండని అది లేకపోయినా దేవుని సన్నిధిలో మరి ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ప్రత్యేకముగా 10 నిమిషాలు మనం తలలు వంచి ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. దేవా, ఇదిగో అద్భుతమైనటువంటి సమయాన్ని మీరు నాకు ఇచ్చినారు, అందును బట్టి మీకు స్తుతులు అని ఎవరికి వారమే వ్యక్తిగతముగా మనం తలలు వంచి ప్రార్థిస్తూ ఉంటుండగా నేను కీర్తన పాడుతాను. బెని